హలో గైస్, నా పేరు మైత్ర. వెల్కమ్ మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఫ్రెండ్స్, నేను వైజాగ్లో చిత్రాలయ మాల్లో సెకండ్ ఫ్లోర్లో దర్ఫీ అని ఒక కేఫ్ని అయితే ఓపెన్ చేశాను. సో చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ ఫుడ్ ఉంది అక్కడ. అండ్ కాఫీస్లో కూడా చాలా యూనిక్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి. సో ఎవరైతే కెఫే లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రండి. యూనిక్ కాఫీస్ ఉన్నాయి, యూనిక్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ట్రై చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. మొజిటోస్, మాక్టైల్స్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, చికెన్, వెజ్, క్రాబ్ లాలీపాప్ ఇలాంటివన్నీ ఉన్నాయి మన దాంట్లో. సో రకరకాల థింగ్స్ అయితే ఉంటాయి మన దాంట్లో. యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అదే కాదు, మన దగ్గర పేస్ట్రీస్, తిరామిసు లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. మాచా కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. సో యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఈవెన్ న్యూటెల్లా బర్గర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో రండి, ట్రై చేయండి. అడ్రస్ గుర్తుంది కదా, జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయ మాల్ సెకండ్ ఫ్లోర్. డోంట్ ఫర్గెట్ టు విజిట్. ఏదైనా మూవీ చూసేటట్టయితే చిత్రాలయ మాల్కి, జగదాంబకి, మెలోడీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అవి చూసుకొని అలాగా డైరెక్ట్గా కేఫేకి అయితే వచ్చేసేయండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఓజీ రిలీజ్ అయింది అండ్ తెలుగు స్టేట్స్లో గట్టి కొడుతోంది. అండ్ మంచి కలెక్షన్స్ వచ్చాయి డే 1 అండ్ డే 2 కలెక్షన్స్ కోసం ఆల్రెడీ నేను మాట్లాడుకున్నాం, అంతా అయిపోయింది. అయితే ఇక్కడ ఒక పాయింట్ అయితే ఉందన్నమాట. అది రిలీజ్ డే నుంచి ఉంది. సో అది కొంచెం పెద్ద ఇష్యూ అవుతూ ఉందన్నమాట. సో దాని గురించి డిస్కస్ చేద్దామని వీడియో చేస్తున్నా. అదేంటంటే ఓజీ సినిమా కర్ణాటకలో కూడా రిలీజ్ అయింది. ఓకే, కర్ణాటకలో రిలీజ్ అయింది. ఓజీ అనేది బేసిక్గా అవుట్ రైట్ తెలుగు సినిమా కదా. సో అండ్ అక్కడ కూడా చూసేదంతా కూడా తెలుగు వాళ్ళే మ్యాక్సిమం. సో తెలుగులోనే చూస్తారు. మ్యాక్సిమం కన్నడ లాంగ్వేజ్లో కన్నడ వెర్షన్ ఎక్కువ మంది చూడరు, చూడలేదు కూడా. సో అదే జరిగింది. అయితే చాలా థియేటర్స్లో ప్రీమియర్స్ టైంలో కూడా ప్రీమియర్స్ ఆపేశారు. చాలా థియేటర్స్లో ప్రీమియర్స్ టైంలో ప్రీమియర్స్ ఆపేశారు. ఎవరో ఆ కర్ణాటక రక్షణ సమితులు ఉంటాయి కదా కొన్ని, సో వాళ్ళు వచ్చి ఆ షోని ఆపేశారు. ఒకటి లాంగ్వేజ్ రిలేటెడ్ కన్సర్న్తో. అంటే ఓజీ తెలుగు టైటిల్ ఉంది అండ్ ఇంగ్లీష్ టైటిల్ ఉంది తప్ప తెలుగు కన్నడలో లేదు. కన్నడలో వేయాలి, మీరు తెలుగులో వేస్తే అలాగా, ఇది కన్నడ ప్రాంతము, కన్నడ ప్రాంతానికి మీరు అక్కడ ఎలా వేస్తారు అది ఇదని చెప్పి వాళ్ళు షో ఆపేశారు. తర్వాత వేరే దగ్గర కూడా సేమ్ అదే జరిగింది. వేరే దగ్గర కూడా సేమ్ ఇలాగే ఓజీ సెలబ్రేషన్స్ని ఆపేసి షో అయితే ఆపేశారు. ఎవరిని కూడా సెలబ్రేట్ చేసుకొని లేదు, ఎడనీ లేదు, ఆపేశారు. సినిమాని ఏంటంటే కొంచెం ఆ షోస్ ఆపేస్తున్నారు. సో మేబీ అక్కడ అలా ఆపకుండా ఉంటుంటే ఇంకొంచెం బెటర్గా రెస్పాన్స్ వచ్చినేమో, బట్ అలా జరగలేదు. సో అట్లీస్ట్ అన్ని చోట్ల నేను అన్నాను, అన్ని చోట్ల అయ్యి ఉంటే కర్ణాటక నుంచి మనకి మంచి కలెక్షన్సే వచ్చాయి. ఓజీకి అంటే తెలుగు వెర్షన్కి మంచి కలెక్షన్స్ వచ్చాయి. అవి కూడా వచ్చేవి కాదు. కొన్ని థియేటర్స్ దగ్గర ఆపారు, అన్ని థియేటర్స్ దగ్గర అని నేను కూడా అనట్లేదు. సో కొన్ని థియేటర్స్ దగ్గర ఆపారు, అక్కడ పెద్ద పెద్ద పంచాయతీ అయింది. సో వాళ్ళ గురించి వాళ్ళ పీపుల్ కూడా కొంచెం నెగిటివ్గానే మాట్లాడారు. ఏమనంటే అక్కడ కొన్ని రెస్పాన్సులు చూశాను నేను. అక్కడ ఏదో ఒక పెద్ద హిందూ ఫెస్టివల్ ఉంది, దాన్ని ఏమో ఒక ముస్లింతో ఇనాగ్రేట్ చేయించారంట. సో ఇలాంటి విషయాల గురించి ఫైట్ చేయడం మానేసి, పనికొచ్చే విషయాల కోసం మానేసి, అసలు మన ఏమంటారు, మన ఇంటెగ్రిటీ, మన సోవర్నిటీ ఇవన్నీ దెబ్బతింటూ ఉంటే ఓ పక్క వాటి గురించి పట్టించుకోవడం మానేసి ఏందిరా మీ లొల్లి అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు కూడా తిట్టారు. అండ్ ఇంకోటి అటు మరోపక్క అక్కడ చాలామంది అక్కడ ఎంప్లాయ్మెంట్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ పాయింట్ మీద అండ్ ఉద్యోగాల పాయింట్ మీద చాలా పెద్ద స్థాయిలో ప్రొటెస్ట్లు అవి చేస్తున్నారు. అవి కూడా నడుస్తూ ఉన్నాయి. ఒక పక్క వాటి గురించి పట్టించుకోవడం మానేసి ఏందిరా మీకు ఈ పంచాయతీలు అని చెప్పి అందరూ కూడా వాళ్ళని కూడా తిట్టారు. వాళ్ళు కూడా వాళ్ళని తిట్టారు. బెంగళూరు పీపుల్, కన్నడ పీపుల్ కూడా వాళ్ళని తిట్టారు. సో ఇట్ హ్యాపెండ్. ఓకే, అంటే మనకి కన్నడ ఎగ్జాక్ట్గా అర్థం కాకపోయినా ట్రాన్స్లేట్ చేసుకుంటే అర్థం అవుతుంటుంది కదా, కింద ట్రాన్స్లేషన్ కొట్టుకుంటే. సో అలాగే చూసుకున్నా. సో వాళ్ళు కూడా తిడుతున్నారు. ఓకే ఫైన్ అనుకున్నారు. కాకపోతే ఏంటంటే చాలామంది అయితే హర్ట్ అయ్యారు. అది కూడా మనకి రెస్పాన్స్లో కనబడుతూ ఉంది. సో తెలుగు వాళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ చాలామంది అయితే హర్ట్ అయ్యారు. సో ఇప్పుడు వీళ్ళు అంటుంది ఏంటి అంటే, అలా చేస్తున్నారా, సరే ఓకే, అయితే ఇప్పుడు కాంతారా వస్తుంది కదా, అది ఇక్కడ ఎలా ఆడుతుందో మేము చూస్తాం అంటున్నారు. సో అది వాళ్ళు చెబుతున్న పాయింట్ అనమాట. సో కాంతారా సినిమాని ఇక్కడ బాయ్కాట్ చేస్తామని చెప్పి, అంటే అక్కడ వాళ్ళు ఓజీకి చేశారు కదా, అలాగే ఓజీకి ఏదైతే చేశారో వాళ్ళు, సో ఇక్కడ మనం అలా చేద్దామని చెప్పి చాలామంది కాంతారా బాయ్కాట్కి పిలిపిస్తున్నారు. సో దీని మీద మల్టిపుల్ రెస్పాన్సెస్, మిక్స్డ్ రెస్పాన్స్లు ఉన్నాయి. అంటే కొంతమంది ఏమంటున్నారంటే, ఎస్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు బాయ్కాట్, ఎందుకంటే వాళ్ళు మనకి ఏదైతే చేశారో మనం వాళ్ళకి అది రిటర్న్ ఇవ్వాలి కదా, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే ఎలాగా, టిట్ ఫర్ ట్యాట్ లాగా మనం ఇవ్వాలి, ఖచ్చితంగా మనం బాయ్కాట్ చేయాల్సిందే అని కొంతమంది. ఇంకొంతమంది ఏమంటున్నారు, లేదు అలా కాదు, ఇప్పుడు వాళ్ళు అలా చేశారని చెప్పి మనం అలాగే చేస్తే, వాళ్ళు గాడిదలని చెప్పి మనము గాడిదల్లా బిహేవ్ చేస్తే, వాళ్ళు గడ్డి తిన్నారని మనము గడ్డి తింటే
ఏంటి వాళ్ళకి మనకి తేడా, వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉండాలి కదా అని చెప్పి మన వాళ్ళ పాయింట్. కొంతమంది, అందరూ కాదు కొంతమంది. ఇంకొంతమంది ఏమంటున్నారు, ఓకే చూద్దాం, బేసిక్‌గా ఇది కరెక్ట్ డెసిషన్ అయితే కాదు. వాళ్ళక్కడ చేసింది ఏదైతే ఉందో కరెక్ట్ పని అయితే కాదు. కానీ ఇన్ కేస్ ఒకవేళ సినిమా చాలా బాగున్నట్టయితే మాత్రం ఎవరు దాన్ని ఆపలేరు. అందులో ఏముంది, సినిమా ఒకవేళ బాగుంటే మటుకు మనోళ్ళు ఎగబడి చూస్తారు. అందులో నో డౌట్. సినిమా బాగోకపోతే అది వేరే విషయం, చెప్పలేమని చెప్పి ఆళ్ళు కూడా ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఇట్లా కొంతమంది వేరే ఒపీనియన్ కూడా కలిగి ఉన్నారు. అఫ్‌కోర్స్ ఆ ట్రైలర్ మీద కొంచెం, ట్రైలర్ వచ్చిన తర్వాత కొంచెం డౌట్లు పెరిగాయి తప్ప ఇంకా హైప్ అయితే పెరగలేదు. అంటే బేసిక్‌గా రెగ్యులర్ ఒక 'రాజుల' స్టోరీ లాగే ఉంటది, 'పొన్నియిన్ సెల్వన్' లాగే ఉంటదనే కైండ్ ఆఫ్ ఒపీనియనే వచ్చింది మాక్సిమం. కొంతమందికి నచ్చింది ట్రైలర్. సో, అలాగే ఉంది, మిక్స్డ్ ఒపీనియన్ ఉంది కాబట్టి ఏమో డౌటే సినిమా మీద. మేబీ మూవీలో ఏదైనా ఒక ఎక్స్‌ట్రార్డినరీ థింగ్ ఏదైనా ఉంటే తప్ప అది వర్కౌట్ కాకపోవచ్చు. అంటే ఆ మ్యాజిక్ అనేది ప్రతిసారి రిపీట్ అవుతదని గ్యారంటీలు కూడా లేదు కదా! సో, అందువల్ల చెప్పలేం ప్రస్తుతానికైతే. బట్ యాస్ ఆఫ్ నౌ అయితే మాత్రం ట్రైలర్ మీద అయితే మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో, ఒకవేళ సినిమా బాగుంటే ఆడతది, బాగోకపోతే ఆడదు అనేది వాళ్ళ వెర్షన్. సో, ఇలాగా మల్టిపుల్ ఒపీనియన్స్ అయితే వినబడుతున్నాయి. సో, నన్నడిగితే ఇప్పుడు నేను అదే అంటున్నా, 'కాంతార' అనేది నాకు మూడో ఒపీనియనే కరెక్ట్ అనిపిస్తుంది. మిగతా ఒపీనియన్స్ అన్నీ పక్కన పెడితే. సో, వాళ్ళు ఏదో చేశారని మనము అలా చేయకూడదు అనేది నా దృష్టిలో రాంగే. ఎందుకంటే మనం కొద్దో గొప్పో చేయాల్సిన అవసరం ఉంది. కానీ మనం సినిమా లవర్స్ కాబట్టి మనం దాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేకపోతున్నాం. అండ్ మన దగ్గర లాంగ్వేజ్ ఇష్యూస్ కూడా లేవు మన దగ్గర. తర్వాత వాళ్ళకి అలాగా పోనీ వాళ్ళు చేశారు కదా అని చెప్పి కంప్లీట్‌గా బాయ్‌కాట్ అనేది కూడా మనకి నచ్చదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనకి సినిమా అంటే ఇష్టం. ఇంకొకటి, మన సినిమాలు వేరే దగ్గర కూడా ఆడుతున్నాయి. అండ్ ఏదో కొన్ని చోట్ల జరిగిన ఇష్యూని పట్టుకొని ఒక 5, 6 థియేటర్స్ దగ్గర జరిగిన ఒక ఇష్యూని పట్టుకొని ఓవరాల్‌గా ఆ స్టేట్ మొత్తాన్ని అలాగే అని రుద్దేసి, మన స్టేట్ మొత్తం అలాగే బిహేవ్ చేయాలని చెప్పేసి ఒక సినిమా మొత్తాన్ని ఎఫెక్ట్ చేయకూడదనేది నా పాయింట్. ఎందుకంటే మనం, మన సినిమాలు వేరే దగ్గర రిలీజ్ అవుతున్నాయి, వేరే సినిమాలు మన దగ్గర రిలీజ్ అవుతున్నాయి. కొన్ని ఆడతాయి, కొన్ని ఆడవు. మన దృష్టిలో పాన్ ఇండియా అంటే మ్యాక్సిమం తెలుగు, హిందీనే. కర్ణాటక ఏంటంటే ఒకడు హిట్ అయినా కూడా వాళ్ళు తెలుగులోనే చూస్తారు, తెలుగు వెర్షనే చూస్తారు. డబ్బింగ్ కోసం కొంతమంది గోల చేస్తారు అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. గోల చేసేటోళ్ళు ఎవరో కూడా మళ్ళీ థియేటర్లకు వచ్చి చూసేటోళ్ళు కూడా కాదు. వాడు ఓటీటీ బ్యాచో లేదంటే మూవీ రూల్స్ బ్యాచో అంతే. ఎవరైతే చూడాలనుకుంటారో వాళ్ళు ఏంటో ఒరిజినల్ లాంగ్వేజ్లో చూస్తారు, ఐదర్ తెలుగులో లేదంటే తమిళ్లో, ఆయా నేటివ్ లాంగ్వేజ్లో చూసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అది వచ్చు బాగా. సో, అలాగే చూడడానికి ఇష్టపడతారు. సో, ఒరిజినల్ లాంగ్వేజ్లో అయితే ఆ ఎమోషన్ చాలా బాగా కన్వే అవుతుందని చెప్పి అది ఉంది కాబట్టి, సో వాళ్ళు అలాగే ఉంటారు కాబట్టి, వాళ్ళు అంత బాగున్నప్పుడు మిగతా వాటిని బాగానే ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మనకి మిగతా కర్ణాటకలో మిగతా సినిమాలకు మంచి కలెక్షన్సే వచ్చినాయి. సో, అలా వస్తున్నప్పుడు మనం అక్కడ సినిమాలను కూడా ఎంకరేజ్ చేయాలి, తప్పు లేదు అందులో. సో, కొన్ని చోట్ల జరిగిన ఒక ఇష్యూని దృష్టిలో పెట్టుకొని ఒక సినిమాని ఒక 2-3 ఏళ్ల ఎఫర్ట్ని మనం అట్లా బాయ్‌కాట్ అది ఇదని అనకూడదు. సో, నాకైతే మూడో పాయింటే వ్యాలిడ్. అంటే సినిమా ఆడితే చూస్తారు, లేదంటే లేదు. అది నిజంగా చెప్తున్నా. నాకైతే 'కాంతార 2' మీద హోప్స్ అయితే లేవు. 'కాంతార 1' అనేది నాకు బీభత్సంగా నచ్చింది. అంటే బికాస్ ఆఫ్ దట్ క్లైమాక్స్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే మీరు నా రివ్యూ కూడా చూడొచ్చు, మైదర్ వైబ్స్‌లోనే ఉంటుంది. మైదర్ వైబ్స్ 'కాంతార' రివ్యూ అని కొట్టినా మీకు వచ్చేస్తుంది. నిజంగా చెప్తున్నా, లిటరల్లీ గగురు పొడిచింది. బట్ అది ఎక్కడో మిస్ అయింది అది. అది ఇందులో ఈ సెకండ్ దాంట్లో ఆ ట్రైలర్‌లో ఆ వైబ్ నాకు కొంచెం కూడా రాలే. మరి ఏమో సినిమా చూస్తే వస్తదేమో, అది వేరే విషయం, కానీ ఇప్పటికైతే లేదు. అది మ్యాటర్. సో, చూద్దాం, ఒకవేళ సినిమా బాగుంటే ఆడతది, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. నోబడీ క్యాన్ స్టాప్ దట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ డెఫినెట్‌గా 'కాంతార 2'కి తెలుగులో చాలా మంచి ఛాన్స్ ఉంది గట్టిగా కలెక్ట్ చేయడానికి. మినిమం టు మినిమం దాని ఫస్ట్ పార్ట్‌కి వచ్చిన కలెక్షన్స్ అయితే వస్తాయి, అదైతే చెప్పొచ్చు. చూడాలి మరి ఏంటి సిచ్యువేషన్ అనేది. సో, దాన్ని బట్టి మనము డిసైడ్ అవ్వచ్చు. సో, నన్ను అడిగితే ఇదే రీజన్ బెటర్ అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? వాళ్ళు బాయ్‌కాట్ చేశారు కాబట్టి మీరు బాయ్‌కాట్ చేస్తారా? లేదంటే వాళ్ళు చేశారు కదా అని చెప్పి మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉండాలి కదా అని చెప్పి బాయ్‌కాట్ చేయరా? లేదంటే సినిమా బాగుంటే వెళ్తాం, బాగోకపోతే వెళ్ళము అనుకునే టైపా? మీరు ఏ టైపు, మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, దాట్స్ ఇట్ గైస్, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మైదర్, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియో. బై బై.